రమేష్, నువ్వు ఊరుకో, నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు నోరు మూయిస్తే భవిష్యత్తును మూసేస్తారా? వాడి నుదుట ఏమి రాసుందో అదే అవుతుంది. 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలని ఎవరో ఎప్పుడో అన్న మాటని ఎప్పటికీ అనుసరిస్తామంటే పాపం వీళ్ళని మనం మోసం చేసినట్టే కదా. ఆడవాళ్ళు ఇంట్లో పదే పదే అవమానం ఎదుర్కొంటున్నా దాన్ని సహిస్తూ ఊరుకుంటున్నారంటే వాళ్ళకి తిరిగి మాట్లాడటం రాదని కాదు, తమ స్వాభిమానం కన్నా సంబంధాన్నే గొప్పదని నమ్ముతారు. మీరు నా లైఫ్ని కంట్రోల్ చేయండి, నాకు బాధ లేదు, ఎందుకంటే ఆ హక్కు మీకుంది. కానీ నిధి లైఫ్లో ఏం చేయాలో చెప్పే అధికారం మీకు లేదు. వీడెప్పుడూ న్యాయం వైపే. పొరపాటున మనమేమైనా తప్పు మాట్లాడినా అది వీడు సహించడు. కాని సత్యం మాట్లాడుతున్నామంటే కిక్కురు మనకుండా వింటుంటాడు. నిజమే కదూ? చెత్తలో కలుపుకి పూసిన పువ్వు దేవుడి పూజకు చేరొచ్చు. అలాగే కొంతమంది అదృష్టం కూడా. అది దాని అదృష్టం అనుకోవాలి. అలాగే కొంతమంది బతుకు కూడా. అంటే వీరు మీ ఇంట్లో వారు కాదా? బేష్ బేష్. మాట్లాడేవాళ్ళకన్నా అర్థం చేసుకున్న వాళ్లే బుద్ధిమంతులు. నువ్వు బుద్ధిమంతురాలువే. కర్ణకి జాతకం ఎందుకు లేదంటే వాడు ఎప్పుడు పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో ఎవ్వరికీ తెలీదు. వాడి ఇంట్లో పెరిగాడన్నంత మాత్రాన ఈ కుటుంబానికి చెందినవాడని అంటానా? అంటే వీరు అనాథని. హలో అమ్మా, ఇన్ని సంవత్సరాలు మీ ఇష్టానికి తగ్గట్టే నా జీవితం ఉంది. జీవితం మొత్తం మీరు పెట్టిన టైం టేబుల్ని ప్రకారమే నడుచుకున్నాను కదా. కానీ ఈ ఒక్కసారి నేను నా కోసం అడుగుతున్నానమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా, ప్లీజ్. నువ్వేం తినాలి, ఎక్కడుండాలి, ఏమవ్వాలి అని డిసైడ్ చేసింది నేను. ఈ విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చని ఎలా అనుకున్నావు? నిన్ను చేసుకోబోయేది నీకు మాత్రమే భార్య కాదు, నాకు కోడలు కూడా అవుతుంది. సో నా కోడలు నాకు తగినట్టుండాలి. అమ్మా, నిత్య అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీట్ అయి మాట్లాడండి. తనని వద్దనడానికి ఏ కారణం కనిపించదు మీకు. అర్థం చేసుకోమ్మా, ప్లీజ్. తను కావాలనడానికి నువ్వు 1000 కారణాలు చెప్పినా నేనే కారణానికి ఒప్పుకోను. అమ్మా, నీకు నేను సంతోషంగా ఉండడం ఇంపార్టెంటా లేక మీ స్టేటస్ ఇంపార్టెంటా? ఇది నా జీవిత సమస్య అన్నది మీరు గుర్తుంచుకోవాలి. తన మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇంటి కోడలవ్వాలంటే యోగ్యతుండాలి. ప్రేమ చేస్తే 4 రోజులు కన్నీళ్లు కార్చి మర్చిపోవచ్చు, కానీ యోగ్యత చేస్తే 4 జన్మలైనా మర్చిపోలేం. తనని నా కోడలుగా ఒప్పుకుంటానని నువ్వు మర్చిపో. అవునా? అలా అయితే నేను మీ కొడుకు అన్నది నువ్వు మర్చిపోమ్మా. నీ పంతం కోసం నేను నిత్యను వదిలిపెట్టి రాను 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 రాను. నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి. మీరిద్దరూ ఉంటారా? ఎందుకు? కర్ణా సార్ ఉంటే రోజంతా ఇక్కడే ఉంటావు, ఇవ్వాలండి త్వరగా పోవాలంటున్నావు. అంటే కర్ణా సార్ రాలేదా ఈరోజు? ఈరోజు నీది కర్ణా సార్ ఇద్దరూ రారు.
నిధి రాలేదన్న మాట వినిపించింది. ఎందుకు? ఏమైంది? ఆహా, చాలా రోజుల నుంచి చూడలేదు కదా. ఎందుకు సార్? క్యాజువల్గా ఊరికే అడిగాను. ఇతనేంటి నిధి గురించి అడుగుతున్నారు? డాక్టర్ని వెతుక్కుంటూ ఊరికే పేషెంట్ రాడు, అలాగే డాక్టరు ఎవరెవరినో వెతుక్కుంటూ ఊరికే పోడు. ఇతను ఎంతలా వచ్చి అడుగుతున్నాడంటే ఈ డాక్టర్కి ఏదో పెద్ద రోగమే వచ్చుండాలి. అంటే నిధి మీద లవ్ వచ్చిందేమో. మనం అనుకున్నట్టు కాదు ఆ డాక్టరు. అయితే సరే, చాలా బాగుంది. ఇంకా ఆయన గురించి ఏం తెలుసు? టెల్ మీ యార్. అదే చెప్పాలంటే నా లవ్ స్టోరీ గురించి ఆహారంగా కూర్చుని మాట్లాడదాం. ఆ సక్సెస్ అవని ఆపరేషన్ గురించి ఎందుకని ఊరికే డిస్కస్ చేస్తారమ్మా? నాకు కోపం వస్తుంది. కర్ణా, పర్వాలేదు బంగారు. అవును, నేను అనాథని. ఇంకొకసారి నీ నోటి వెంట ఈ మాట రాకూడదు. కానీ నిజమైతే మారదు కదా. చూడు, నువ్వు ఈ ఇంట్లో పుట్టకపోవచ్చు, కానీ ఈ ఇంట్లో పెరిగావు. అది గుర్తుంచుకో. చూడండి, వీడు అనాథ కాదు, అనాథ కాదు. ఈ ఇంట్లో మేమందరం పెంచుకుంటున్న పుణ్యాత్ముడు వీడు. ఈ ఆస్తంతా వీడిదే. అవునమ్మా, ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ చూపించి మీ అమ్మాయిని అతనికిమ్మని ఎలా అడుగుతాం? ఈ కాలంలో నీతిగా పుట్టిన వాళ్ళకే మర్యాద లేదు. అలాంటప్పుడు ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో కూడా తెలియని ఇతనికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకుంటారా? ఊరికే మాట వరుసకు అడిగానంతే. అది ఈ విషయం గురించి మేము కొంచెం ఆలోచించి చెప్తాం. ఖచ్చితంగా ఒక తల్లిగా మీరిది ఆలోచించి తీరాలి. 9 నెలలు మోసి నొప్పులు పడి కన్నబిడ్డని ఏ తల్లి చెత్తలో వేస్తుంది? అలా చెత్తలో వేసింది అంటే ఈ ప్రశ్నలు రావడం సహజమే కదా.